హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. మార్నింగే 5కి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కాళ్ళకి ఫస్ట్ పసుపు అయితే రాసుకుంటున్నాను. పసుపు రాసుకున్నాక పులిహోరకి రైస్ అయితే కడుగుతున్నాను. ఇంకో కుక్కర్లో పెట్టేశాను. అది కుక్ అయ్యేలోపు ఇంక మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఆల్రెడీ నైటే మినపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా ఇది క్లీన్గా వాష్ చేసుకొని గార్లిక్ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకొండి ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ రెండు పనులు చేసి వచ్చేలోపే లైట్గా చూసారా తెల్లారిపోయింది. ఇంకా తులసి మొక్కకు కూడా కొన్ని వాటర్ అయితే వేసి లోపలికి అయితే వెళ్ళి గారెలు వండడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకో పక్కన నైవేద్యానికి రైస్ అయితే కుక్ అవుతుంది, గారెలు కూడా అవుతున్నాయి. గారెలు వేస్తాను కానీ ఆ నూనె తుళ్ళిపోయిద్దని కొంచెం చిన్న భయము. షేప్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం బాగుంది. ఇక నాకు వచ్చిన విధంగా వేసుకున్నాను. ఫస్ట్ ఒక వాయి అయితే అయిపోయింది, సెకండ్ వాయి కూడా వేసాను. పులిహోరకి రైస్ అయితే చల్లారిపోయింది. ఇంక దీనికి తాలింపు అయితే వేసుకోవాలి. పులిహోరకి తాలింపు అయితే వేసేసుకున్నాను. అది రైస్లో మిక్స్ చేసుకుంటే ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజు మా బావకి ఆఫే కాబట్టి ఇంటి దగ్గర ఉన్నారు. పిల్లల్ని చూసుకోమంటే నేను కొంచెం త్వరగా పని చేసుకోగలిగాను, లేదంటే మా బన్నీతో కొంచెం ఇబ్బంది అయ్యేది. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైవేద్యానికి రైస్ కూడా ఉడికిపోయింది. కాచి చల్లార్చిన పాలైతే ఒక కప్ అయితే వేసుకుంటున్నాను. అదే ఒక పెద్ద బౌల్తో తీసుకున్నాను అనమాట. ఇంక ఈ పాలలో అన్నం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడకపెట్టుకున్నాను. ఇంక ఈ అన్నం ఉడికేలోపు బెల్లం అయితే కొట్టుకుంటున్నాను. మొన్న ఇంకా టేస్ట్కి సరిపడా బెల్లం అయితే తీసుకొని అది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని ఇంకా రైస్లో అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంక ఇలా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ ఉంచామనుకోండి, బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే అలా ఉంచుకుంటే బెల్లం అంతా నీట్గా కరిగిపోతుంది. ఇంక బెల్లం కరిగేలోపు వేరే నైవేద్యం కూడా రెడీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని గీ వేసి అది బాగా హీట్ అయినాక సేమియా అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకో నైవేద్యం వచ్చేసి సేమియా కేసరి అయితే చేస్తున్నాను. మొన్న సేమియాలు అలా వేసానో లేదో మా అమ్మాయి చూడండి ఎలా పిలుస్తుందో. అని హాయ్, ఏమైందమ్మా? నిద్ర రావట్లేదా? విడిగా స్కూల్ ఉన్నప్పుడైతే లేగు రెడీ అవ్వాలి తల్లి అన్నా కూడా లేచి రెడీ అవ్వదు. చూసారా, ఇలాంటి టైంలో అయితే త్వరగా లేచేసి ఇంకా అలా పేపర్స్ తీసుకుని ఆడుకుంటుంది. ఇంకో పక్కన సేమియా కేసరి అయితే రెడీ అవుతుంది. ఇంక నైవేద్యం రెడీ అయిపోయింది కదా, దానిలోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను. కొంచెం గీ వేసుకొని ఫస్ట్ కిస్మిస్ అయితే వేయించి పక్కన పెట్టుకుని దానిలోనే జీడిపప్పు కూడా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా రెండింటికి కావాలి కాబట్టి ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవి ఫ్రై అయినాక కొన్ని డ్రై ఫ్రూట్స్ పరమాణంలో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే ఇంకా కాచి చల్లార్చిన గీ కూడా ఉంది, అది కూడా కొంచెం అయితే వేసుకొని మిక్స్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. నైవేద్యం అయితే చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. ఆ రోజు మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. స్వీట్ రెసిపీలో ఏదో ఒకటి ఇష్టంగా తింటారు. ఫైనల్గా పులిహోర ఒకటి పరమాన్నం ఒకటి రెడీ అయింది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన ఉంచాను, ఎందుకంటే ఇది కొన్ని సేమియా కేసరి చేస్తున్నాను కదా, ఇంకా దానిలోకి ఉంచాను అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక 5 to 10% ఉడికితే ఇంకా సేమియా కేసరి కూడా రెడీ అయిపోతుంది. మిగిలిన డ్రై ఫ్రూట్స్ దానిలో కలిపేసుకున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఎన్ని రకాల నైవేద్యాలు చేశారు, ఏం చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా అవి అవుతుండగా నేను హాల్లోకి వచ్చేసి పూజకి ఏం కావాలో అవన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకొని హాల్లో ఒక చోట పెట్టుకుంటున్నాను. పద్దాకలు మళ్ళీ ఏం కావాలి ఏం తీసుకోవాలని లేకుండా ముందుగానే అన్నీ చూసుకుంటున్నాను. మిగతా రోజుల పూల కాస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజు పూల కాస్ట్ మాత్రం ఎక్కువ ఉందండి. మోర మల్లెపూలు 100 రూపీస్ అంట, ఆ 2 మూరలు 200. ఓన్లీ పూల 2 మాలలే 200 పడింది. ఇంకా నేను ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ వాటర్తో క్లీన్ చేసి పసుపు రాసి ముగ్గు అయితే వేసుకొని పీట పెట్టుకొని ఇంకా అలా అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని పూలతో అలా అలంకరించుకున్నాను. తర్వాత ఇంకొండి పంచపాత్ర ఈ 2 కుందులు తిరుపతిలో తీసుకున్నానండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా వాడుకుందామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. తర్వాత కలసం కూడా పెట్టుకొని నాకు వచ్చిన విధంగా ఇలా అలంకరించుకున్నాను అనమాట. పసుపు వినాయకుడిని కూడా చేసుకొని తాంబూలం పెట్టి ఈ విధంగా ఫ్లవర్తో డెకరేషన్ చేసుకొని ఉంచుకున్నాను.
ఇలా నేను టీవీలో సాంగ్స్ వింటూ చేసుకుంటానన్నమాట. విడిగా పనైనా ఇట్లా పూజ అయినా ఏదైనా ఇలా సాంగ్స్ వింటూ పని చేసుకుంటాను. హాల్లో ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యిందండి. ఈ కొంచెం పని చేసేలోపు శనగలు కుక్కర్లో అయితే పెట్టాను. అవి కుక్ అయిపోయినాయి. ప్రెషర్ చల్లారినాక ఇంకా శనగలకి తాలింపు అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఏం వండుకున్నానో అవన్నీ ఒక్కొక్క బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా శనగలు వేసుకున్న వరకే చూపించాను. అన్నీ చూపిస్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతుందని. తర్వాత నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఫైనల్గా నేను ఏమేమి చేసుకున్నాను అనేది ఇలా అన్నీ ఒక్కొక్క బౌల్లో అయితే వేసుకున్నాను. ఇంకా నేను చీర కట్టుకొని తర్వాత మా పిల్లలకు కూడా రెడీ చేశాను. తర్వాత ఇంక ఇలా హాల్లో అమ్మవారికి చీర తాంబూలం పెట్టి నేను ఏమేమి వండుకున్నానో అవన్నీ నైవేద్యాలు దగ్గర పెట్టుకొని ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ చేసేటప్పుడు పిల్లలు ఏడుస్తారనుకున్నాను కానీ ఏమి ఏడవలేదండి. పోయిన సంవత్సరం అయితే బన్నీ కొంచెం చిన్నోడు కాబట్టి ఏడ్చాడు. ఇంకా దీపారాధన అయితే చేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బావచేత అక్షింతలు అయితే వేయించుకున్నాక ఒక 5గురికి తాంబూలం అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమేమి వండుకున్నాను అవన్నీ ప్లేట్లో పెట్టి మా బావకైతే ఇచ్చాను. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.